హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ కొనసాగుతోంది. సిటీ పబ్లిక్ సంక్రాంతికి సొంతూళ్లను జరుపుకునేందుకు పయనమవుతుండటంతో దారులన్నీ బారులు తీరాయి. పిల్లలకు పండుగ సెలవులు, ఉద్యోగులకు 2 రోజులు వారాంతపు సెలవులు కలిసి రావడంతో పల్లెబాట పట్టారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారుల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ కనిపిస్తోంది. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వాహనాలు వెళ్తుండటంతో జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. గతేడాది ఎదురైన రద్దీ అనుభవాల దృష్ట్యా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటు కొర్లపహాడ్ నుంచి మరింత సమాచారాన్ని శేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. శేఖర్, రష్ ఎలా ఉంది అక్కడ? గుడ్ మార్నింగ్ చంద్రిక. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పట్టణం నుంచి పల్లెల వైపు వాహనాలన్నీ కూడా తరలి వస్తుంటాయి. ఇక హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్ మొత్తం కూడా ఏపీకి తరలిపోతుంటారు. దాంతో దాదాపు హైదరాబాదు మొత్తం కూడా ఖాళీ అవుతుందని చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలోనే ఈ నేషనల్ హైవేల మీద రద్దీ ఉంటుంది. ప్రస్తుతం మనము NH65 పైన ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, రద్దీకి సంబంధించి పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా వస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాహనాలన్నిటిని కూడా పంపించే ప్రయత్నం అటు పోలీసులు, నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది చేస్తూ ఉన్నారు. ఇక నేషనల్ హైవేకి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువన యాదాద్రి జిల్లాకు సంబంధించి కావచ్చు, నల్గొండ, సూర్యాపేట జిల్లాకు సంబంధించి దాదాపు 162 కిలోమీటర్లు ఈ నేషనల్ హైవే ఉంటుంది. ఈ హైవేకి మీద సంక్రాంతి పండుగకు సంబంధించి రెగ్యులర్గా అయితే 40,000 నుంచి 50,000 వాహనాలు వస్తూ ఉంటాయి. కానీ సంక్రాంతి పండుగకు సంబంధించి మాత్రం దాదాపు 70,000 నుంచి 1,00,000 వాహనాలు ఒక్కొక్క రోజు పాస్ అవుతూ ఉంటాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. ఇక పంతంగి టోల్గేట్ కావచ్చు, కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద వాహనాలన్నీ కూడా తెల్లవారుజాము ఉండే నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు పెద్ద ఎత్తున వస్తున్నాయి. హాలిడేస్ ఉన్నాయి. అదేవిధంగా స్కూల్స్ కావచ్చు, కాలేజీల కట్టికి కూడా హాలిడేస్ ఉండడంతో పెద్ద ఎత్తున పందాలు కావచ్చు, అన్నాల నృత్యాలు, సంక్రాంతి పండుగ స్పెషల్ గా ఏపీ ప్రజలకని చెప్పుకోవచ్చు. దాంతో భాగంగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెప్పుకోవచ్చు. దాంతో భాగంగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళతో పాటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన చాలా మంది కూడా వివిధ జిల్లాల నుంచి తరలిపోతుంటారు. దాంతో ఈ వాహనాల రద్దీ మొత్తం కూడా ఉంటుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా అటు పోలీసు యంత్రాంగం వివిధ శాఖల సమన్వయంతో క్లియర్ లో ఉంది. ఈరోజు తెల్లవారుజాము ఫ్లైఓవర్ వర్క్స్ నడుస్తున్నాయి. దాంతో అక్కడ కొంత అడావిడి కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎక్కడ పోతున్నావు చిన్న?